హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే రీసెంట్లీ ఢిల్లీ వెళ్ళా కదా. సో ఢిల్లీ వెళ్ళిన వీడియోస్ వచ్చి మన ఛానల్లో అయితే పెట్టాను అనమాట. అండ్ ఆఫ్టర్ ఢిల్లీ టు చెన్నై ఫ్లైట్ లో వెళ్ళాను. సో ఫ్లైట్ లో వెళ్ళే వాళ్ళకి ఏమేం కావాలి, టికెట్ కావాలా, పేపర్లెస్ టికెట్ ఓకేనా, ఇవన్నీ వచ్చి మన వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఎయిర్పోర్ట్ కి వెళ్ళే లోపల ఇండియా గేట్ అయితే ఒకసారి విజిట్ చేసి వెళ్ళాను. అండ్ ఆల్మోస్ట్ నేనైతే ర్యాపిడో ఆటో తీసుకున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ నియర్ టు ఒక 30 మినిట్స్ అంతే. సో ఇండియా గేట్ నుంచి సో ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఇది టెర్మినల్ 1 అనమాట. సో అండ్ టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 3 వచ్చి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లో ఉన్నాయి. బట్ ఎక్కువ మంది 3 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అనుకుంటారు ఢిల్లీలో. లేదు, 2 ఎయిర్పోర్ట్స్ ఓన్లీ. సో టెర్మినల్ 1, టెర్మినల్ 3 అనమాట. ఇంకోటి వచ్చి సాఫ్డార్జంగ్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. సో అది వచ్చి డొమెస్టిక్, ఇది ఇంటర్నేషనల్ అనమాట. అది ఒక ఎయిర్పోర్ట్. అండ్ టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 3 ఇది ఒక ఎయిర్పోర్ట్. ఓన్లీ 2 ఎయిర్పోర్ట్లే ఉన్నాయి మనకి ఢిల్లీలో. గూగుల్ వచ్చి సో మెనీ పీపుల్ థింకింగ్ ఇన్ ఢిల్లీ 3 ఎయిర్పోర్ట్స్ అని ఇచ్చిందనమాట గూగుల్లో. సో ఒకసారి మీరైతే హౌ మెనీ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఢిల్లీ అని కొట్టండి. సో గూగుల్ మనం 3 అని థింక్ చేస్తున్నామని గూగుల్ చెప్తుంది. బట్ ఓన్లీ స్టిల్ 2 ఎయిర్పోర్ట్స్ ఓన్లీ ఇస్ దేర్ అని. సో వీళ్ళంతా ఏంది ఇంతమంది ఒకే దగ్గర ఉన్నారు, ఇలా పరిగెడుతున్నారని నేను కూడా ఫస్ట్ షాక్ అయ్యాను. ఓన్లీ డ్యూటీ టైమింగ్స్ అయితే అయిపోయాయి అనమాట. సో వాళ్ళు ఇంకా రిలీవింగ్ అయిపోతున్నారు. ఇంకా వీళ్ళు రిలీవింగ్ ఆల్మోస్ట్ వీళ్ళకి మీటింగ్ పెట్టి వీళ్ళు రిలీవ్ చేశారు. దాని తర్వాత దీనికి ముందుగా ఆన్ డ్యూటీ కొంతమంది వ్యక్తి ఉంటారు అనమాట. సో వీళ్ళైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో టేకింగ్ రెస్ట్ అనమాట. సో నేనైతే వీడియో క్లిప్ అయితే తీస్తా ఉన్నాను అక్కడ ప్లేస్ ఎలా ఉందని. సో ఎయిర్ హోస్టర్స్ వచ్చారు ఇంత లోపల. సో బ్లూ కలర్, నేనైతే ఇండిగో ఫ్లైట్ అనమాట. నేను కూడా వీళ్ళు మా ఎయిర్ హోస్టర్స్ అనుకుంటున్నాను. సో మనం కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం కదా. సో ఎయిర్పోర్ట్ కి వచ్చేస్తే 2 ప్లేసెస్ అనమాట ఉంటాయి. ఇంకో ప్లేస్ వచ్చి మీకు పైన చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చి మనల్ని అక్కడ డ్రాప్ చేస్తారు, కార్ కానీ ఆటో కానీ నువ్వు ఎలా వచ్చినా. సో అక్కడ నుంచి ఈ వేకి వెళ్ళాలన్నమాట. సో వే ఉంది కదా, లిఫ్ట్ వే అంటారు దీన్ని. సో లిఫ్ట్ వేకి వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్ కి వచ్చాక అక్కడైతే లిఫ్ట్ ఉంటది అనమాట. సో ఇక్కడ మనకు సెక్యూరిటీ అతను కూడా ఉన్నాడు చెప్పడానికి. సో అటు వెళ్ళాలి లిఫ్ట్ కి. సో లిఫ్ట్ అక్కడ ఉంది. సో లిఫ్ట్ కి ఇక్కడ ఉంది. లిఫ్ట్ కి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు. లిఫ్ట్ కి వెళ్ళాక ఒక ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్తాం అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ ఇది. లిఫ్ట్ లో వచ్చినప్పుడు డైరెక్ట్ గా వెహికల్స్ ఇక్కడ కూడా తీసుకొస్తారనమాట. అది ఎప్పుడేనంటే అక్కడ డ్యూటీ వాళ్ళు డ్రిల్ చేసుకుంటా వెళ్ళిపోయారు కదా. సో అందుకని చెప్పి చెకింగ్ దగ్గర ఎవరు లేరని చెప్పి అక్కడ వరకు డ్రాప్ చేసి లిఫ్ట్ లో అయితే వచ్చేసాం ఫస్ట్ ఫ్లోర్ కి. నేనైతే టికెట్ బుక్ చేసుకున్నా కదా. సో నార్మల్ ప్రింట్ తీసుకోకుండా ఫోన్ లోనే తీసుకొని వచ్చేసాను అనమాట. నో ప్రాబ్లం అనమాట, పంపిస్తారు. సో ఫోన్ లో మనకు టికెట్ కన్ఫర్మేషన్ ఇస్తే పంపించేస్తారు. ఈ డిస్ప్లే వచ్చి మన ఫ్లైట్ టైమింగ్స్, ఫ్లైట్ నెంబర్ అనేది ఉంటది. సో మన టికెట్ బుక్ చేస్తాం కదా దాని మీద వస్తుంది. అక్కడ నుంచి ఏ గేట్ నుంచి వెళ్ళాలనేది. నేనైతే గేట్ నెంబర్ 4 నుంచి వెళ్ళాను అనమాట, బేస్డ్ ఆన్ నా టికెట్. సో ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్ లో వచ్చి మనకు బోర్డింగ్ పాస్ అండ్ బ్యాగ్స్ కి ట్యాక్స్ వేస్తారు. బోర్డింగ్ పాస్ అయితే ఇది. నేనైతే పాస్పోర్ట్ ఎందుకు క్యారీ చేశానంటే, పాస్పోర్ట్ ఉంటే మనకు చెక్ ఇన్ దగ్గర ఆధారు, పాను ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక పాస్పోర్ట్ ఉంటే అయిపోద్ది. అండ్ ఈ ప్లేస్ వచ్చి మనకి ఇంకా చెకింగ్ అయితే చేయాలన్నమాట. ఈ ప్లేస్ లో వచ్చి మన బ్యాగ్ లో ఐటమ్స్ అన్ని తీసి ట్రేలో పెట్టాలన్నమాట. మన బ్యాగ్ అన్ని తీసేసి దాంట్లో సపరేట్ గా ఫోన్స్, వ్యాలెట్స్, ఇవన్నీ ల్యాప్టాప్ ఏది ఉన్నా కానీ అక్కడ పెట్టేసి, దాని తర్వాత వాళ్ళు ఇమిగ్రేషన్ నుంచి లోపలికి పంపించాక దాని తర్వాత మాత్రం మళ్ళీ మనం కలెక్ట్ చేసుకొని ఈ విధంగా బ్యాగ్స్ పెట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం పోతూ ఉంటాము. సో ఆల్ గేట్స్, వేకెన్సీ ఇక్కడ ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ మనం అయితే లోపలికి వచ్చేసాం అనమాట. చెక్ ఇన్ అంతా చేసుకొని మనం వచ్చేసాం కదా. ఈ ప్లేస్ అయితే వెయిటింగ్ ప్లేస్ అనమాట. మీరు బిఫోర్ గా వచ్చుంటే టైమింగ్ ఇంకా చాలా ఉందంటే ఇక్కడ వెయిట్ చేయొచ్చు. నేనైతే ఆన్ టైం వచ్చాను. నేను వెయిటింగ్ చేసే అంత టైం అయితే తీసుకోలేదు, జస్ట్ ఆన్ టైం వచ్చేసాను. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ లో అయితే కింద ఫ్లోర్ కి వెళ్తాం. ఎందుకంటే ఫ్లైట్లు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో ఇలా వెళ్ళవు కదా. సో మనం అయితే కింద ఫ్లోర్ కి వెళ్తాం అగైన్ మళ్ళీ వచ్చి అనమాట. లైక్ అండర్ గ్రౌండ్ అనుకోవచ్చు. ఇంకా డిలే ఉంటే ఇక్కడ కూడా మీరు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు. సో లేదంటే ఇక్కడ టికెట్ పైన ఏ నెంబర్ అయితే ఉంటుందో అక్కడ నుంచి మనం వెళ్ళాలన్నమాట. సో నా టికెట్ పైన వచ్చి 45 అనేది ఉంది. సో 45 అనేది ఎక్కడి నుంచి వెళ్ళాలి. సో ఉంది కదా 42 to 45 ఎలా వెళ్ళాలని. సో మనం 45 కాబట్టి మా టికెట్ బోర్డింగ్ 45 కాబట్టి నా టికెట్ తో నేను 45 ప్లేస్కి వెళ్ళాలి. సో
అక్కడికి వెళ్ళేప్పుడు చూసారు కదా, ఇక్కడ మనం ఇంకా ఏమన్నా తినాలన్నా తీసుకోవాలన్నా ఇక్కడైతే ఓకే తీసుకోవచ్చు. సో 45కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చి టికెట్ అయితే చెక్ చేసుకుంటారనమాట. అంటే నువ్వు వచ్చిన గేట్ కరెక్టేనా, నీ ఫ్లైట్ టికెట్ ఇదేనా అని చెప్పి ఇక్కడైతే చెక్ చేసుకొని సో మనల్ని అయితే అటు సైడ్కి అయితే పంపిస్తారనమాట. సో చెక్ ఇన్ అయితే అయిపోయింది నాది కూడా ఆల్మోస్ట్. సో నా ఫ్లైట్ టికెట్ ఇదే కదా. సో బస్ అయితే ఇండిగో బస్ అనమాట. ఫ్లైట్ ఇండిగో కాబట్టి ఇండిగో బస్ అయితే వచ్చి మనల్ని పికప్ చేసుకుంటుంది ఫ్లైట్ దాకా. ఎందుకంటే ఫ్లైట్స్ వచ్చి రన్వే మీద ఉంటాయి తెలుసు కదా, అంత దూరం మనం నడవము. సో ఇదనమాట బస్సు. మన ఫ్లైట్ నెంబరు ఎక్కడికనేది కూడా డిస్ప్లే చూపిస్తూ ఉంటుంది. మనం ఏమన్నా రాంగ్ ఎక్కామని అక్కడ దాకా చూసుకుంటా వెళ్ళొచ్చు. బట్ ఆల్మోస్ట్ మనం అయితే రాంగ్ రాము. ఎందుకనంటే అక్కడ మనల్ని ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడే స్టాప్ చేస్తారనమాట. మీరు రాంగ్ ప్లేస్కి రాంగ్ బస్లో వెళ్తున్నారు, రాంగ్ టికెట్లో వేలో వచ్చారు. సో చూడండి ఇక్కడ ఫ్లైట్స్ అన్ని ఆల్మోస్ట్ ఇక్కడ చాలా ఫ్లైట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంటర్నేషనల్ కాబట్టి 1-2 అయితే కాదు, దగ్గర దగ్గర 50 ఫ్లైట్స్ అనే చెప్పుకోవచ్చు. కానీ నాకైతే ఆల్మోస్ట్ ఎందుకో అన్ని ఇండిగోనే కనిపించాయి. సో ఆల్మోస్ట్ చాలా వరకు ఇండిగో ఫ్లైట్సే నేను చూశాను. సో ఇదనమాట బస్ అయితే మనల్ని ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. మన ఫ్లైట్ వచ్చి రన్వేలో వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాము. సో నైట్ వ్యూ ఆఫ్ ఎయిర్పోర్ట్ కానీ నైట్ వ్యూ ఆఫ్ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కింద చూస్తాం కదా లైటింగ్స్, ఇవన్నీ చాలా బాగుంటాయి. బట్ నైట్లో లైటింగ్స్ మాత్రం మనకు విజువల్ అవుతాయి. డే టైంలో ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఏంటంటే మనకు మేఘాలు అవన్నీ బాగా చూడొచ్చు అనమాట. సో నైట్ టైం ఓన్లీ లైటింగ్స్ మాత్రమే పాసిబుల్ అవుద్ది. లైటింగ్ వ్యూ అంటే నైట్ వ్యూ కిందకి చూస్తే నైట్ వ్యూ ఓన్లీ పాసిబుల్ అనమాట. ఇదైతే మన ఫ్లైట్. సో తీసుకొచ్చేసావు. సో ఇంకైతే మనకి ఇంకా చెకింగ్స్ అన్ని పెద్దగా ఉండవు అనమాట. ఒక టికెట్ చెకింగ్ చేసే పర్సన్ అయితే ఉంటాడు అక్కడ. సో ఇదైతే ఇంకా ఫ్లైట్కి వచ్చేసాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చి చెప్పా కదా ఒక పర్సన్ అని ఉంటాడు అనమాట. సో టికెట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 వేస్లో ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. సో డిపెండ్స్ అపాన్ యువర్ టికెట్. ఫ్లైట్ లోపలికి ఎక్కి వెనక్కి దాకా పోవడం అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట. అందుకని చెప్పి ఫ్రంట్ ఎక్కే వాళ్ళని ఫ్రంట్, బ్యాక్ ఎక్కే వాళ్ళని బ్యాక్ అనేది ఇక్కడ చెక్ చేసి పంపిస్తాడు అతను. సో అతనికి ఇచ్చామని అంటే టికెట్ చూస్తాడు కదా, సో మీరు ఫ్రంట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళండి సార్, లేదైతే బ్యాక్ అయితే అని చెప్తాడు అనమాట. సో నేనైతే టికెట్ ఇచ్చాను, నాకు తెలుసు బ్యాక్ అని, జస్ట్ అతను ఏం చేస్తున్నాడు అని చెప్పి. సో ఇది బ్యాక్ అయితే వెళ్ళమని చెప్పాడు. సో బ్యాక్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది మనం వచ్చిన బస్సు. సో ఫ్లైట్ అయితే ఇది అనమాట. సో ఫ్రంట్ అక్కడ ఎక్కుతున్నారు అండ్ బ్యాక్ అయితే ఇక్కడ ఉంది. సో బ్యాక్ అండ్ నేనైతే పిక్స్ తీసుకుందామని, నేను కూడా సింగిల్ కదా పిక్స్ తీసుకుందామని ట్రై చేస్తా ఉన్నాను. సో తర్వాత నాకైతే అక్కడ గర్ల్స్ కనిపించారు కదా, వాళ్ళు అయితే పిక్స్ తీసారనమాట. అండ్ ఇక్కడైతే మన టికెట్ మళ్ళీ చెక్ చేసి పెన్తో అలా ఇచ్చేసి ఇక్కడికే నువ్వు అని చెప్పి పంపించేస్తాడు. సో ఇంకా ఇలా ఉంటుంది అనమాట ఫ్లైట్ ఎక్కడానికి మనకు స్టెప్స్. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక వ్యూ ఆఫ్ పాయింట్ ఇస్తే, సో నేనైతే బ్యాక్ అంటే అక్కడ నాకు మిడిల్లో ఉంది. సో బ్యాక్ నుంచి దగ్గర కాబట్టి అలా వెళ్ళిపోయాను. సో నా ఫ్లైట్ అయితే ఇది అనమాట. నాదంటే నాది కాదు, నేను బుక్ చేసుకున్నాను కదా టికెట్, అంతవరకు నాదే అనమాట. సో ఇది నా ఫ్లైట్. సో వీళ్ళైతే నాకు పిక్స్ తీశారు, అవైతే లాస్ట్లో అప్లోడ్ చేస్తాను మనం దాంట్లో. లోపల ఎంట్రీ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం కదా, ఎయిర్ హోస్టర్స్ అయితే వెల్కమ్ చెప్తారు. అండ్ మన సీటింగ్ ఎక్కడో చూసుకొని వెళ్ళి మన బస్సులో కూర్చునేస్తాము, ఎయిర్ బస్లో. సో నా సీట్ అయితే అదనమాట. సో బెల్ట్ అయితే పెట్టుకోమని చెప్తారు, బెల్ట్ పెట్టుకోమని చెప్తున్నారు. ఆల్రెడీ నేను ఇంటికాడ పెట్టుకొని వచ్చానని చెప్పాను అనమాట. సో అది కాదు సార్, ఇదని పెట్టుకుంటారు. సో బెల్ట్ అయితే పెట్టుకునేసాము. ఎయిర్ హోస్టర్స్ అయితే ఫస్ట్ ఇది వచ్చి ఎయిర్ హోస్టర్స్ మనకు ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఎలా ఎస్కేప్ అవ్వాలి అనేది అయితే మనకు ఫస్ట్ ఒక 10 మినిట్స్ వరకు చెప్తారనమాట. సో ఆక్సిజన్ అని ఇలా అని, ఆక్సిజన్ అందకపోతే ఇలా అని. సో ఫైనల్లీ మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిందిగా వెళ్తూ ఉంది.
అండ్ నాకు దగ్గరగా అయితే ఎమర్జెన్సీ విండో కూడా ఉందన్నమాట. ఇదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ మనకు ఐడియా ఉంది కదా, సో దాని దగ్గర ఒక ఎయిర్ హోస్టర్ అయితే రైట్ సైడ్ కూర్చొని ఉంటారు, లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ అనమాట. నాకు లెఫ్ట్ సైడ్ కూడా ఉంది ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ విండో 2 సైడ్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఫ్లైట్ అయితే వెళ్తుంది కదా, సో మనకేమన్నా ఫ్లైట్స్ ఏమి ఎలా ఉంటాయి ఏంటనేది ఇదైతే ఇదనమాట. మనకి పైన ఉన్నది ఏసీ, అక్కడ స్మోకింగ్ అయితే ఇంపాసిబుల్, నాట్ అలౌడ్ అనమాట. అండ్ బెల్ట్ సింబల్ అది పెట్టుకోమని. ఇవి వచ్చి ఆ 3 వచ్చి ఏసీ అనమాట. సో అవి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు వస్తాయి. అండ్ ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది భయ్యా. సో చెప్పా కదా ఫ్లైట్లో ఇంకా నైట్ వ్యూ అయితే ఎలా ఉంటుంది అనేది. సో నైట్ వ్యూ వచ్చి మనం సిటీని చూసుకోవడమే. సో ఇది కొంచెం మీకు చాలా బాగుంటుంది. అండ్ డే వ్యూలో అయితే మీరు స్కైని చూస్తున్నట్టు, స్కైలో ఉన్నట్టు ఉంటుంది. ఏంటి మబ్బులు మేఘాలు ఇవన్నీ ఉంటాయి. సో నైట్ వ్యూ అయితే అలా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఏమన్నా కావాలి అనుకుంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆ లైట్లు అయితే వెలుగుతాయి అనమాట. ఆ లైట్ వెలిగినప్పుడు మీకు వాటర్ అనే అర్థము, లేదా ఏమన్నా కావాలనేది వాళ్ళు వచ్చి అడిగితే చెప్తారు. చూసారా, ఆ బటన్ నొక్కితే వాటర్ అయితే నాకు తెచ్చి ఇచ్చేసారనమాట. సో ఇది స్పాట్ ద లైట్ అనే అర్థం అనమాట. స్పాట్ ద లైట్ అంటే ఇక్కడ నీకు వాటర్ కావాలంటే దీన్ని చేస్తే వచ్చేస్తారు. సో ఏసీ అండ్ ఇది వచ్చి మనం టికెట్స్లో యాడ్ చేసుకుంటాం కదా, యాడ్ ఆన్లో డ్రింక్స్ ఏమన్నా కావాలా ఇవన్నీ అదనమాట. సో ఆల్మోస్ట్ ఫ్లైట్ ఒక 2 అవర్స్ తర్వాత చెన్నై అయితే రీచ్ అయిపోయింది. దగ్గర దగ్గర 2.5 3 అవర్స్ అనమాట. సో చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. సో చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. మనం ఎక్కడ దిగినా మన ఫ్లైట్ టికెట్ ఇండిగో కాబట్టి ఆల్మోస్ట్ ఆ సరౌండింగ్స్ అంతా ఇండిగో ఫ్లైట్సే ఉంటాయన్నమాట. సో ఇదైతే ఇండిగో సంబంధించి. అగైన్ మనకైతే బస్సు వచ్చేస్తుంది పికప్ చేసుకుని వెళ్ళడానికి. అంటే చెప్పా కదా ఫ్లైట్స్ అనేది రన్వే మీద వరకే ఉంటాయి. మనం అయితే ఎయిర్పోర్ట్ దాకా బస్సు అయితే డ్రాప్ అండ్ పికప్ చేసుకుంటుంది. సో చెన్నై దిగేశాను. చెన్నై మనం వచ్చిన ఫ్లైట్ ఇదే అనమాట. సో మనం వచ్చిన ఫ్లైట్ని ఒకసారి ఫ్లైట్తో ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాను. అండ్ ఫ్లైట్ అయితే ఇది ఎంత పెద్దగా ఉందో చూసారా. సో ఇంకా పెద్ద ఫ్లైట్స్ కూడా ఉంటాయి. సో ఇండిగో ఫ్లైట్స్ మనకి పైలట్ ఉంటారు కదా. సో చెన్నై అయితే వచ్చేసారు కదా, వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోవాలి. సో పైలట్స్ వచ్చి దీంట్లో వెళ్ళిపోతున్నారు అనమాట. సో మేబీ ఇంకా డ్యూటీ ఈ రోజుకి ఓవరా ఏమో మనకు తెలీదు. అంటే నిజం ఓవర్ అవుతుంది. నైట్ 10కి ఎక్కారు, అప్రాక్సిమేట్లీ ఇప్పుడు టైం 2 అయింది. సో వాళ్ళు అయితే ఇంకా డ్యూటీ అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం చెన్నై రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నేను బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోవాలి. సో బస్ అయితే ఎక్కేసాయి కదా, బస్సులో అయితే ఇంకా ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఆడ ఆల్మోస్ట్ చెన్నై ఎయిర్పోర్ట్ రీచ్డ్ అనమాట. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఆల్మోస్ట్ వచ్చేసాము. సో ఫ్లైట్ అయితే ఇది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంది. ఇండిగో చాలా పెద్ద ఫ్లైట్ కూడా. సో మీకు మొబైల్లో అలా కనిపిస్తుందేమో, నాకైతే చాలా పెద్ద ఫ్లైట్. అండ్ మనం వచ్చేసాం ప్లేస్కి అయితే. సో ఇక్కడ నుంచి మనం ఇంకా మళ్ళీ చెన్నై ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో టెర్మినల్ 1కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇన్సైడ్ ఇంక మనకి ఏ చెకింగ్స్ ఉండవు. మనకి ఇంకా వెళ్ళిపోతున్నాం కదా, ఏ చెకింగ్స్ అవసరం లేదు. సో వెళ్ళాక ఎంటర్. సో లెఫ్ట్ సైడ్ నుంచి మనకైతే ఎస్కలేటర్ ఉంది కదా, సో ఎస్కలేటర్ ఎక్కి మనం వెళ్ళిపోవాలి. సో నేను వెళ్తూ ఉన్నాను. సో ఇదన్నమాట మన ఫ్లైట్స్ రన్వే అయితే అక్కడ, అది ఫ్లైట్స్ది. సో ఇప్పుడైతే ఇక్కడ మనం ఎస్కలేటర్ ఎక్కి సో పైకి అయితే వెళ్ళిపోతాము. చెప్పా మనం బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. బ్యాగ్స్ ఎక్కడికి వచ్చి ఉంటాయి ఏంటనేది ఇంకా చూపిస్తాను ముందుంది. సో మనం అయితే ఎస్కలేటర్ మీద పోతాం. మన్మధుడు సీన్ రీబ్యాక్ అనమాట. సో మనం మళ్ళీ రీక్రియేట్ చేస్తాము. సో అలా దిగాలని తెలియక ఇలాగైతే దిగేసాం అనమాట. సో ఇదైతే అవుటింగ్. సో అవుట్ సైడ్ ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ వెళ్ళిపోవడమే. మనం వచ్చిన ఫ్లైట్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం అలా చూసుకుంటూ ప్లేసెస్ క్యాప్చర్ చేసుకుంటూ ఎగ్జిట్ అయితే అయిపోతూ ఉన్నాము. ఇంకా ఎయిర్పోర్ట్ అంటే మామూలుగా ఉండదు కదా విషయం. స్టాచ్యూస్ కానీ ఇవి కానీ అవన్నీ చాలా బాగుంటాయి. ఇంకా లైటింగ్ అండ్ బోర్డింగ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకో స్టాచ్యూ అయితే క్యాప్చర్ చేశాను. సో చాలా బాగుంది. మేబీ మేడే రిలేటెడ్గా ఉంది ఈ స్టాచ్యూ అయితే. సో వెల్కమ్ చెన్నై అనమాట. మరి వెల్కమ్ అయితే ఉండదు ఇక్కడ, వనక్కం చెన్నై అని అనుకోలే. సో బోర్డింగ్స్ అంతా అలాగే ఉంటాయి. సో వనక్కం చెన్నై
ఇదన్నమాట. సో చెన్నై ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం కదా. సో బ్యాగ్స్ దగ్గరికి వచ్చేసాం కదా. సో బ్యాగ్స్ అయితే ఇలాగా మనం ఢిల్లీలో అయితే సబ్మిట్ చేసేసి ఉంటాం కదా, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే. సో మన ట్యాగ్స్తో బ్యాగ్స్ అయితే ఇలా వచ్చేసి ఇక్కడ రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ నుంచి అయితే వచ్చేసాయి బ్యాగ్స్ మనకు. ఆ ప్లేస్ ఏంటంటే సో అక్కడ నుంచి ఎజెక్ట్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే రొటేట్ అవుతూ ఉంటాయి మనకు బ్యాగ్స్. సో కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. నాకైతే ఎయిర్పోర్ట్లో ఈ స్టాచ్యూ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నా పేరుతో ఉంటుంది ఈ స్టాచ్యూ. సో నటరాజ్ స్టాచ్యూ. సో ఫైనల్లీ మనం అయితే ఇంకా ఎగ్జిట్ అయిపోవాలి. సో ఎయిర్పోర్ట్ ఎంత నచ్చిందని చెప్పి అక్కడే ఉంటే మనం అయితే ఇంటికి వెళ్ళాలి కదా. సో మనకి ఇల్లు అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇష్టం కూడా. సో మనం ఏవి ఎంత నచ్చినా ఇంటికి వెళ్ళడం అనేది హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఎగ్జిట్ ఇది చెన్నై ఎగ్జిట్. సో చెన్నై బయటికి A2 నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయింది. చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మన కోసం అయితే ఎవరు రాలేదు పిక్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సూలూరుపేట వెంకటగిరి ఇంటికి పోవడం. సో ఇది ఫ్రెండ్స్ మన వ్లాగ్ అయితే ఢిల్లీ టు చెన్నై వ్లాగ్ అనమాట. సో ఫ్లైట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే పెట్టాను, ఫ్లైట్ కి ఫస్ట్ టైం ఎలా వెళ్ళాలి ఏంటనేది. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.